ఫ్రెండ్స్, అందరికీ ముందుగా హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఈరోజు నేను ఫస్ట్ వ్లాగ్ తీసాను అనమాట. అందరూ కూడా చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎంత సపోర్ట్ చేస్తే నాకు అంత ఎనర్జీ వస్తుంది అనమాట, ఇంట్రెస్ట్ కూడా వస్తుంది వీడియోస్ చేయడం కోసం. కాబట్టి అందరు సపోర్ట్ చేయండి, మన వీడియోని చూసి ఎంజాయ్ చేయండి. హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. బయట అయితే చాలా చలిగా ఉంది. నేనైతే మార్నింగ్ లేచిన, కొంచెం లేట్గానే లేచినాం. ఈ వర్షం పడడం వల్ల చలిగా ఉంది కదా, అందుకే బయట అయితే వాకిలి ఊడ్చేసి వాటర్ చల్లేసి ముగ్గు అయితే వేసిన. ఏదో వేస్తా అనుకుంటాం కానీ ఏదేదో వేసేసిన. బయట పని అయిపోయిన తర్వాత వంట రూమ్లోకి అయితే వచ్చి బౌళ్ళు తోమేసుకొని గ్యాస్ సెల్ఫ్ అన్నీ కూడా క్లీన్గా కడిగేసుకున్నా. నా పని అయిపోయిన తర్వాత పిల్లల్ని అయితే లేపుతున్నాను. ఇక్కడ మా పిల్లలు బాగా మొరిపియరు, లేపగానే లేస్తారు. కానీ మా చిన్న పాప కొంచెం మొరిపిస్తుంది. నేను ఆఫ్టర్నూన్ వచ్చేస్తాను, స్కూల్ పోను అని చెప్పి ఆమె స్కూల్కి వెళ్ళేంత వరకు ఆమె ఏది చెప్తే దానికి సరే సరే అని పంపించేయడం అంతే. లేచిర్రు, ఇక్కడ బ్రష్లు అయితే వేసుకుంటారు. డైలీ అయితే ఒరిపిస్తారు బ్రష్లు వేసుకోమంటే, కానీ వీడియో పెట్టినామా అని చెప్పేసి కొంచెం చెప్పినట్టు చేస్తుర్రు. మా చిన్న పాప అయితే సరిగ్గా అసలు బ్రష్ వేసుకోదు, నేనే వేపిస్తా డైలీ. కానీ వీడియో తీస్తున్నామని చెప్పేసి ఎంత బాగా పంపుతుంది చూడండి. డైలీ స్కూల్ పోవడానికైతే చాలా అల్లరి చేస్తుంది చిన్న పాప. ఈరోజు ఫ్లాగ్ డే కదా, తొందరగా వచ్చేస్తామని చెప్తే తొందరగా రెడీ అవుతుంది అనమాట. ఇక్కడైతే షూస్ గిన అన్ని పాలిష్ చేసి రెడీ చేసేసిన, స్నానాలు కూడా వేయించేసిన, డ్రెస్లు వేసుకొని అయితే రెడీ అవుతుర్రు. ఇక్కడ పాలు అయితే తాగుతుర్రు. మా పెద్ద పాపకైతే బిస్కెట్లు తినడానికి కూడా మొహం ఇట్లా చూస్తుంది. ఇట్లా అట్లా పాలైతే తాగిపించేసిన, తర్వాత రెడీ చేసేసిన. మా పెద్ద పాప అయితే జుట్ల కోసం కొంచెం ఒర్రిపిస్తుంది, బాగుంటేనే ఉంటుంది, లేదంటే ఒర్రిపిస్తుంది. మొత్తానికైతే రెడీ చేసేసి అయితే పంపించేసిన. వాళ్ళ స్కూల్ దగ్గర అయితే ఇక్కడ రెడీ చేసిర్రు. వాళ్ళని స్కూల్కి పంపించిన తర్వాత ఇంటికి వచ్చి ఇంట్లో అయితే మొత్తం మోపు కొట్టేసిన. వాళ్ళు ఉంటే మళ్ళీ అటు ఇటు తిరుగుకుంటా గలీజ్ చేశారని చెప్పేసి వాళ్ళు స్కూల్కి పోయిన తర్వాతనే ఇల్లు మొత్తం క్లీన్ చేసేసుకొని స్నానం చేసుకొని పూజ అయితే చేసేసుకుంటున్నా. ఫ్రైడే కదా, నాకు కొంచెం స్పెషల్ అనమాట. నాకు ప్రశాంతంగా చేసుకుంటా ఫ్రైడే రోజు నేను పూజ. ఇక్కడ తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టేసుకున్నా. ఇంట్లో పనులన్నీ చేసుకునేసరికి పిల్లల స్కూల్ టైం కూడా అయింది. పిల్లల్ని తీసుకురావడానికి అయితే వెళ్తున్నాను. ఇంట్లో పని అయితే ఎంత చేసినా అసలు కానే కాదు. ఇంకా పిల్లలు చేస్తే మాత్రం నాకు ఇక తలనొప్పి అవుతుంది. వాళ్ళ స్కూల్ దగ్గర అయితే ఇట్లా సెలబ్రేట్ చేసిర్రు. మా చిన్న పాప అయితే ఇక ఇంటికి పోతున్నా అని చెప్పేసి ఎంత సంతోషిస్తుంది అసలు. ఇక వచ్చేసిర్రు ఇక నా తలకాయ తినడానికి. నాకైతే అసలు స్కూల్ హాలిడే ఉంటే మాత్రం చాలా భయం వేస్తుంది మా చిన్న పాపతోటి. ఇక్కడైతే టిఫిన్ చేసేస్తున్నా, పెసరట్టు చేస్తున్నాను అనమాట. ఇక అందరం ఒకేసారి టిఫిన్ అయితే చేసేస్తాం. ఇక్కడ చట్నీ కూడా చేసేసిన. టిఫిన్ తినడానికి కూడా చాలా ఒరిపిస్తారు. వీడియో తీసేసరికంటే ఎట్లా కూర్చున్నారు చూడండి, ఎవరైనా చూస్తే ఇంత బాగా తింటారు అన్నట్టు. కానీ ఏదో కొంచెం తింటారు, తర్వాత మళ్ళీ నేను పోయి పెడితేనే అది అయిపోతుంది. నెక్స్ట్ అందరికీ అయితే పెసరట్లు వేసేసి నేను కూడా వేసేసుకొని అయితే తింటున్నాను అనమాట. అలా పూజ చేసుకోగానే ఇలా వచ్చేసారు. ఇవాళ డోరేమాన్ పెట్టుకున్నారు. కొద్దిసేపు దేవుని పాటలు పెట్టుకుందామన్నా పెట్టుకునేవారు అసలు. టిఫిన్ చేసేసి అయితే బయట ఇలా కొంచెం టైంపాస్ అయితే చేస్తున్నా. మా చిన్న పాప స్కూల్లో ఏమేమి చేసింది అన్నీ చెప్తుంది. ఈ వర్షానికి అయితే బట్టలు వేయడం తీయడం ఇదే అవుతుంది, కానీ అవి ఆరడం అయితే లేదు. ఇక నెక్స్ట్ లంచ్ టైంకి వచ్చేసిందని రైస్ అయితే కడిగేసుకొని ఇక్కడ కూరగాయలు అయితే కట్ చేస్తున్నా. వంకాయలు అయితే ఉండే, ముద్ద వంకాయ చేద్దామని చెప్పేసి కూరగాయలు అయితే కట్ చేస్తున్నాను అనమాట. మా చిన్న పాప అయితే నాకు హెల్ప్ చేస్తా అని పని మీద కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది ఆమెకు.
నా వెనకాలనే తిరుగుతుంది. ఎప్పుడు మంచిగా ఉంటుందో ఎప్పుడు అల్లరి చేస్తుందో నాకే తెలియదు. కానీ మంచిగా ఉన్నప్పుడు అయితే మంచిగా టైంపాస్ అవుతుంది పాపతోని. నెక్స్ట్ అయితే ఇక్కడ వంట అయితే చేసేస్తున్నా. ముద్ద వంకాయ అయితే మసాలా అయితే ప్రిపేర్ చేస్తున్నా. ఈ కర్రీ మన ఛానల్లో ఉంది ఆల్రెడీ. వంట అయిపోయిన తర్వాత బ్లౌజ్ అయితే కుడుతున్నాను అనమాట. నేను టైలరింగ్ చేస్తా, ఏదో అట్లా జస్ట్ టైంపాస్ అంతే, బాగా కాదు. పెళ్ళి కాకముందే నేర్చుకున్నాను అనమాట. పెళ్ళైన తర్వాత పిల్లలు అది ఇది అన్నీ అయిపోయేసరికి అంటే ఇప్పుడు స్టార్ట్ చేసిన మళ్ళీ అంతే. అది కుట్టేసిన తర్వాత ఒకసారి కర్రీ చూద్దామని చెప్పేసి అయితే వెళ్ళి చూసేసిన. ఆల్మోస్ట్ కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా టేస్ట్ అయింది, ఇంట్రెస్ట్గా చేసిన అనమాట. నెక్స్ట్ అయితే మా పిల్లలకైతే అన్నం తినిపిస్తా. అంటే మా చిన్న పాపకి బయట తిరుగుకుంటుంది, తినడం బాగా ఇష్టం. ఎట్లనో అట్లా తింటుంది అని చెప్పేసి ఇక తిరుగుతూనే ఉంటా. ఈ టైంకి అయితే బాగా ఎండ వచ్చేది, కానీ వర్షాకాలం కదా, ఎండ అయితే ఏం లేదు, బయట మంచిగా చల్లగా గాలి వస్తుంది. మా పెద్ద పాప ఇప్పటిదాకా వాళ్ళ ఫ్రెండ్ దగ్గర ఆడుకొని వచ్చింది. తనకు కూడా పెట్టేస్తా అని చెప్పేసి ఇద్దరికి అయితే పెట్టేస్తున్నా. వాళ్ళు తింటే మనం ప్రశాంతంగా తినచ్చు. బయట తింటే కూడా చాలా రిపిస్తుంది. సైలెంట్గా తినడం అయితే వద్దు. మా పాపకి చాక్లెట్స్, చిప్స్ అవైతే కావాలి. మా చిన్న పాపకి కూడా అసలు కింద తింటలేరు అని చెప్పేసి బిల్డింగ్ పైకి పోదామన్నా. మళ్ళీ పైకి వెళ్ళిన ఎక్కడో ఒకట్లా అలా ఇలా తిరిగేసి అన్నం అయితే తినిపించేసిన. పైన అయితే చాలా మంచిగా ఉంది వెదర్ అయితే. ఏదో ఈవినింగ్ నైట్ టైం లాగా అనిపించింది, కానీ అది ఆఫ్టర్నూన్ టైం అట్లుంది వాతావరణం. బయట అయితే పిల్లలు మంచిగా అందరూ ఆడుతున్నారు. మా చిన్న పాప డ్యాన్సులు చేస్తుంది. బట్టలు కిందకించి పైకి, పైకించి కిందికి. నా పని అయితే ఇదే ఉంది అసలు. వర్షం అయితే పడితే ఒకటే రకంగా పడుతుంది, అసలు పడనే పడది. ఎప్పుడు ఎట్లుంటుందో తెలుస్తలేదు వాతావరణం. ఇటంటే అటు అటంటే ఇటు ఇదే తిరుగుడు ఉంది మా పిల్లలతోనైతే. చాలాసేపు అయితే ఉన్నాం బిల్డింగ్ పైన, తినేసారు. తర్వాత ఇంట్లోకి వచ్చి నేనైతే తింటున్నాను అనమాట. చాలా టేస్ట్ అయింది ముద్ద వంకాయ కర్రీ అయితే. తిన్న తర్వాత మా చిన్న పాప అయితే ఇక్కడ డ్యాన్సులు స్టార్ట్ చేసింది అనమాట. తినకున్నా సరే కానీ ఎనర్జీ అయితే బాగానే ఉంటుంది. డ్యాన్సులు చేయడం, అల్లరి చేయడం, యాక్టివ్గా ఉంటుంది చిన్న పాప. పెద్ద పాప కొంచెం డల్ అనమాట. కొద్దిసేపు ఎంజాయ్ చేసింది, తర్వాత ఏడుపుకి వచ్చేసింది, కొట్లాట అయింది. వాళ్ళ అక్క ఆడిపించుకుంటలేదని చెప్పేసి నా దగ్గరికి వచ్చి ఏడుస్తుంది. ప్రశాంతంగా కూర్చున్నా, నా పని నేను చేసుకుంటూ. వచ్చి ఇట్లా డిస్టర్బ్ చేస్తుంది అనమాట. కొద్దిసేపు అయితే ఒర్రిపించింది, తర్వాత సెట్ అయిపోయింది. ఇక అందరికీ తెలిసే కదా, రిపబ్లిక్ డే రోజు, ఇండిపెండెన్స్ డే రోజు అయితే ఖడ్గం మూవీ అయితే వస్తుంది. మన చిన్నప్పటి నుంచి అంతే. అటు ఇటు టైంపాస్ చేసేసరికి ఈవినింగ్ అయితే వచ్చేసింది. మా చిన్న పాప ఏడ్చి పండుకుంది అట్లనే. నేనైతే మళ్ళీ ఈవినింగ్ పనులు అయితే స్టార్ట్ చేసేసిన. ఇల్లు ఊడ్చేసి అన్నీ. మా పెద్ద పాప ఇక్కడ బిల్డింగ్ పైన ఉన్న బట్టలన్నీ తీసుకొచ్చి మడత పెట్టి అని చెప్తే చేస్తుంది. మా పెద్ద పాప కూడా చేస్తుంది అప్పుడప్పుడు పని. పిల్లల మైండ్ ఎప్పుడు ఎట్లుంటుందో తెలియదు కదా, అప్పుడే వింటారు అప్పుడే వినరు. ఇప్పుడైతే అట్లా పని చేస్తుంది. అన్నీ ఊడ్చేసి వాళ్ళకైతే పాలు పోసేసి నేనైతే చాయ్ పెట్టుకున్నా. నాకైతే పాలు అస్సలు నచ్చాయి. చాయ్ తాగితేనే నాకు మైండ్ ప్రశాంతంగా ఉంటుంది. చాయ్ తాగిన తర్వాత బోళ్ళు అయితే అన్నీ తోమేసుకున్నాను అనమాట. ఇక్కడ కొన్ని ఉన్నాయి, మార్నింగే అన్నీ తోమేసిన. ఎప్పటిదప్పుడే తోమేసుకుంటున్నా. ఎక్కువ ఉంచుకుంటే కూడా బాగాసేపు నిలబడితే కాళ్ళు గుంజుడు, నడుము గుంజుడు ఇవన్నీ అవుతున్నాయి అనమాట. ఈ ఏజ్కే ఇట్లా అయితే ఇంకా తర్వాత ఎట్లుంటుందో భయం వేస్తుంది. అంత పని అయిపోయిన తర్వాత మళ్ళీ నా పని అయితే నేను చేసేసుకుంటున్నా. ఇక్కడ మా చిన్న పాపకి అన్నం తినమంటే తినలేదు, కానీ ఆ బూస్ట్ ప్యాకెట్లు తీసుకుంటే తింటుంది. ఎంత చెప్పినా అయినా అసలు తనే
ఒర్రి నాకు తలనొచ్చి నేను సైలెంట్ అయిపోతే ఇక ప్రశాంతంగా నేనైతే టీవీలో సీరియల్ పెట్టేసుకొని కుట్టుకుంటున్నాను అనమాట. కుట్టుకున్న తర్వాత ఈవినింగ్ 6కి అయితే మళ్ళీ ఫ్రెష్ అయిపోయి ఈవినింగ్ పూజ అయితే చేసేసుకున్నా. ఈవినింగ్ అయితే మిర్చిలు వేసుకుందామని చెప్పేసి ఇక్కడ వేసేస్తున్నా. ఏదో అట్లా అంత మంచిగా అయితే ఎక్స్పర్ట్ కాదు, ఎట్లనో అట్లా అయితే టేస్ట్ వచ్చేలా అయితే చేస్తాను అనమాట. లాస్ట్కి వచ్చేసి ఇక్కడ మా పాపలకైతే తినిపించేస్తున్నాను. ఇక మా పెద్ద పాప అయితే టీవీలోనే పెడుతుంది, అసలు నోట్లో ఏం పెడుతున్నానో కూడా చూడది. ఇక ఫోన్లు ఇవ్వడం కన్నా టీవీలో పెట్టిందే బెస్ట్ అని చెప్పేసి టీవీలోనే పెట్టేస్తా, ఫోన్లో అయితే ఇస్తలేము. పిల్లలకు అన్నం పెట్టేసి మేము కూడా తినేసి పడుకున్నాం. ఇదేనండి నా డైలీ వ్లాగ్. ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఎంకరేజ్ని బట్టి నేను ఇంకా వీడియోలు చేస్తాను. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.